మన అధికారిక అకౌంట్ తెలంగాణ జనసమితి పార్టీ. దానికి అందరూ కూడా సబ్స్క్రైబర్స్గా కావాలి, దాన్ని ఆదరించాలని కోరుతున్నా. శుభోదయం మిత్రులారా. ఇవాళ పత్రికల్లో ఒక విషాదకరమైనటువంటి వార్త చోటు చేసుకుంది. నిన్న గజ్వేల్లో ధర్నాలో కూర్చున్నటువంటి రేషన్ డీలర్ల నుంచి వజీర్ ఖాన్ అనే ఒక రేషన్ డీలర్ కెరోసిన్ పోసుకొని తనకు తాను నిప్పంటించుకున్నాడు. ఇవాళ ఆయన హైదరాబాద్లోనే ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన రెండు అంశాలను చాలా బలంగా తెర మీదకి తీసుకొస్తున్నది. మొదటిది ఏమంటే, అసలు రేషన్ డీలర్లకు ఎందుకు ఇంత ఇవాళ ఈ దుస్థితి ఏర్పడ్డది, ఇట్లాంటి ఘటనకు పాల్పడవలసిన సమస్యలు ఏమొచ్చినాయి అనేది మొదటి విషయం. మన తెలంగాణ ప్రాంతంలో అటు ఆంధ్రలో కూడా 1983 తర్వాతనే రేషన్ డీలర్ వ్యవస్థ అనేది బలపడింది. అంతకుముందు కూడా రేషన్ సప్లై చేసేవాళ్ళు, కానీ ధరలు పెరిగినప్పుడు, సప్లై తగ్గినప్పుడు చౌక ధరలకు రేషన్ని సప్లై చేయటం అనేది ఒక ఆనవాయితీగా ఉండేది. కానీ 83 తర్వాత రేషన్ క్రమం తప్పకుండా పేద ప్రజలకు అందజేయాలనే సంకల్పంతో ఆ రేషన్ డీలర్ షాపులను ఏర్పాటు చేశారు. రేషన్ షాపులను ఏర్పాటు చేశారు. షాపులు నడపడానికి డీలర్లను నియమించారు. ఈ డీలర్లకు కూడా కులాల వారీగా రిజర్వేషన్ కల్పించి అన్ని గ్రామాల్లో కూడా ఒక రేషన్ షాపును పెట్టి ఆ రేషన్ షాప్ ద్వారా ప్రజలకు అవసరమైన వస్తువులన్నింటినీ సరఫరా చేయటం మొదలుపెట్టారు. అట్లా క్రమక్రమంగా అది బలపడింది. రేషన్ షాప్ అనేది ప్రతి వ్యక్తికి గ్రామంలో తెలిసినటువంటి ఒక కీలకమైన ఒక గుర్తు, అది ఒక కీలకమైనటువంటి వ్యవస్థ. అది అదేవిధంగా రేషన్ డీలర్ గ్రామంలో ఉన్న ప్రముఖుల్లో ఒకరు. అట్లా ఎదిగింది ఆ వ్యవస్థ. అంత ప్రముఖ స్థానం ఉన్న రేషన్ డీలర్ ఇవాళ ఆవేదనకు గురవుతున్నాడంటే దానికి ఏకైక కారణం, ఇవాళ రేషన్ షాపుల ద్వారా సప్లై చేసేటువంటి వస్తువులు తగ్గిపోయినాయి. పెట్రోల్ దాంట్లో నుంచి చక్కెర తీసేసిండ్రు, కిరోసిన్ తీసేసిండ్రు, పప్పు ధాన్యాలు సరఫరా ఆగిపోయింది. ఇదివరకు అప్పుడప్పుడు చౌక ధరలో బట్టలు ఇచ్చేది, వంట నూనె ఇచ్చేది, అవన్నీ ఆగిపోయినాయి. అవన్నీ సప్లై చేసినప్పుడు వాటితో పాటు గోధుమలు ఇచ్చేది, అవన్నీ సప్లై చేసినప్పుడు కమిషన్ మొత్తం కలిసి డీలర్కు కొంత గిట్టుబాటుగానే ఉండేది. ఆయన గౌరవంగా జీవించే పరిస్థితులు కూడా ఉండేవి. అట్లా గ్రామంలో ఆయన ఒక వెలుగు వెలిగిండు. కానీ అవన్నీ సప్లై ఇవాళ నిలిచిపోయి కేవలం బియ్యం ఒకటే ఇవాళ సప్లై అవుతున్నది. దాని నుంచి వచ్చేటువంటి కమిషన్ ఒక రేషన్ డీలర్ బతకటానికి సరిపోవటం లేదు. అది కూడా ఇప్పుడు మరి అందరు కూడా ఆధార్ కార్డుతో లింక్ అయిన తర్వాత ఉన్న ధాన్యం పంచి మిగతాదంతా వెనక్కి పంపాలి. కాబట్టి ఇక అందులో రేషన్ వ్యవస్థలో ఇవాళ ఉన్న ధాన్యం పంపకంలో కూడా మన క్వాంటిటీ ఆ రేషన్ డీలర్కి గిట్టుబాటు అనేది లేకుండా పోయింది. ఈ మొత్తం పరిస్థితుల్లోనే మాకైతే జీతమన్నా ఇవ్వండి, కమిషన్ పెంచండి అని రేషన్ డీలర్లు సమ్మె చేస్తున్నారు. అట్లాంటి జీతం ఇచ్చి పెట్టుకుంటేనే ఈ షాపు నడుస్తుంది అని వాళ్ళ అభిప్రాయం. వాస్తవానికి చాలా కాలం పాటు రేషన్ డీలర్లు పేదల సూపర్ బజార్గా రేషన్ షాపును పెంపొందించాలని కోరిండ్రు. ఆ ప్రయత్నం జరిగి ఉంటే ఇవాళ ఇబ్బంది తలెత్తేది కాదు. కానీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు. రేషన్ వ్యవస్థ రోజు రోజుకు సంక్షోభంలో పడిపోతున్నా దాన్ని పరిష్కరించడానికి దృష్టి పెట్టలేదు. ఇవాళ చివరికి ఏమైందంటే ఆ రేషన్ డీలర్లందరూ కూడా ఇవాళ బతకలేని పరిస్థితి వచ్చింది. ఇవాళ రెండో విషయం ఏంటంటే, ఇంత బతకలేని పరిస్థితి వచ్చి ఒంటి మీద పెట్రోల్ కిరోసిన్ పోసుకొని తనను తాను నిప్పు పెట్టుకునేటువంటి పరిస్థితి వచ్చిందంటే ప్రభుత్వం ఈ విషయాలపై ఒక సానుకూలంగా సానుభూతితో చర్చించడానికి సిద్ధంగా లేకపోవటమే, పరిష్కారానికి ఒక ప్రయత్నం జరగకపోవటమే. పైగా మీరు సమ్మె చేస్తే ఇది నిత్యావసర వస్తువుల సరఫరా చట్టం కింద అరెస్టు చేస్తామని, రెండోది ఏంటంటే నిత్యావసర వస్తువుల సరఫరా కింద అరెస్టు చేయటమే కాదు, మిమ్మల్ని అందరినీ కూడా తీసుకుపోయి మేము తీసేసి మహిళా సంఘాలతో దీన్ని నడుపుతామని బెదిరించడంతో ఇవాళ మొత్తము ఒక ఆవేదనకు గురై వాళ్ళందరూ కూడా ఇవాళ ఈ రోడ్లపై పడ్డారు. వంట వరపు ధర్నా కార్యక్రమాలు చేస్తున్నారు.
ఈ రేషన్ డీలర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం. వారందరి సమస్యలు పరిష్కరించటమే కాదు, అది న్యాయసమ్మతంగా పరిష్కరించాలని మేము కోరుతూ ఉన్నాం. ఇవాళ అందుకనే రేషన్ డీలర్ల సమ్మెకు తెలంగాణ జనసమితి సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. ఎక్కడికక్కడ తెలంగాణ జనసమితి మిత్రులు రేషన్ డీలర్లకు మద్దతుగా నిలవాలి, అండగా నిలవాలని చెప్పి ఈ సందర్భంగా వారందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మన అధికారిక అకౌంట్ తెలంగాణ జనసమితి పార్టీ. దానికి అందరూ కూడా సబ్స్క్రైబర్స్గా కావాలి, దాన్ని ఆదరించాలని కోరుతున్నాను.